అండ్ ఇప్పితోటి ఈరోజు నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం నీటిలోని ఇప్పిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా బాగా ఉడికిన తర్వాత సపరేట్గా ఇలా వడకెట్టుకోవాలండి. ఇలా వడకెట్టుకొని కొద్దిగా చల్లనీళ్ళు వేసుకుంటే ఇది కుక్ అవ్వడం ఆగిపోతుందండి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు కళాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 గుడ్లు చెదగొట్టి వేసుకొని కొద్దిగా సాల్ట్ కారం వేసి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నానండి. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. కొద్దిగా కారము సాల్ట్ కూడా వేసుకోండి ఇవి వేగేటప్పుడు. తర్వాత ఉడికించుకున్న మ్యాగీని కూడా వేసేసుకొని ఇలా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మ్యాగీ మసాలా, కొద్దిగా సాల్ట్, ముందుగా వేగించుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత డార్క్ సోయా సాస్ అలాగే చిల్లీ వెనిగర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి. తర్వాత ఆనియన్స్ తోటి వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి.